హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారింది కదా, మేలుకున్నారా? మీ వ్యక్తిగత ప్రార్థన ముగించుకొని మరొకసారి మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించినట్లుగా వేకువనే లేచేవారు సిద్ధంగా ఉంటారని, ఆలస్యంగా లేచేవారు కనీసం ఇప్పుడైనా జాయిన్ అవుతారని 7 గంటలకి అనుదిన ధ్యానం మీకు అందిస్తున్నాం. మీ అనుకూలమైన సమయంలో వీక్షించడానికి కూడా ఇవాళ ఈ సోషల్ మీడియా ద్వారా ఇది సాధ్యం కనుక ఇతర దేశాల్లో ఉన్నవారు మేము లైవ్ చూడకపోయినా తర్వాత మేము చూస్తున్నాం. ప్రతిరోజు మాకెప్పుడు ఇక్కడ తెల్లవారుతో అప్పుడు మేము వాక్యంతో మా దినచర్య ప్రారంభిస్తున్నాం, మన సాక్ష్యం ఇస్తున్నారని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. దినచర్య దేవునితో ప్రారంభిస్తే దినమంతా దీవించబడుతుంది. రండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో కూడి వస్తున్నామయ్యా. ఈ దినమంతా నీ కృప మాకు కావాలని, మా బ్రతుకంతా నీ సన్నిధిని మేము అనుభవించాలని, అంతం వరకు నమ్మకం ఉండి నీవిచ్చే బహుమానాలు పొందుటకు నీ రాజ్యం చేరాలని ఆశపడుతున్నాము. సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? విశ్వాసమును కాపాడుకుంటున్నారా? దేవుని ఆధ్యాత్మిక విషయాలలో, దేవుని విషయాలలో అభివృద్ధి చెందుతున్నారా? మొదటగా మీరు రక్షించబడ్డారా? నాకు తెలుసు చాలామంది ప్రభువును అంగీకరించారు, ప్రభు బిడ్డలు కాబట్టి రెగ్యులర్గా మీరు జాయిన్ అవుతున్నారు. మరి చాలామంది కోవిడ్ టైం నుంచి మీ హృదయాలను దేవునితో ఐక్యపరుచుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారు. మరి స్థిరమైన భక్తిని కలిగి ఉన్నారా? లేక ఆఫ్ అండ్ ఆన్ అంటారు చూసారా, అలాగా ఒక్కో రోజు ఒక్కోలాగా, ఒక్కో సమయంలో ఒకలాగా. అది కాదండి క్రైస్తవ భక్తి. క్రీస్తులో నిలిచి ఉండమన్నాడు దేవుడు. పరిస్థితులు మారవచ్చు, పోరాటాలు రావచ్చు, సమస్యలు కలగవచ్చు, కానీ ప్రభువును కలిగిన వాడు, ప్రభువును మీద దృష్టి ఉంచినవాడు కదలడు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా నిలబడతారన్నది వాక్యం. వాక్యంలో బలపడితే మనం ఆధ్యాత్మిక శక్తిని పుంజుకుంటామండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో చూస్తే పౌలు బర్నబాలు పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నో వ్యతిరేకాలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రభువు కొరకు బ్రతకాలనుకునే వాడికి తప్పకుండా పోరాటాలు ఉంటాయి, ఆటంకాలు కలుగుతాయి, ఎన్నో శోధనలు కలుగుతాయి. సాతాను ఎలాగైనా మనల్ని కృంగదీయాలని, వెనక్కి లాగాలని ప్రయత్నిస్తాడు. నేను ప్రభువు నమ్ముకున్నాకే నాకు కష్టాలు ఎక్కువైనాయి అని చెప్పేవారి గురించి నేను వింటుంటానండి. ఖచ్చితంగా ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి. మీరు ఈ లోకానికి చెందినవారు కాదు కదా. ఈ లోకం నన్ను ద్వేషించింది, నన్ను వెంబడించే మిమ్మల్ని ద్వేషిస్తుంది. కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, నా సమాధానం మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి మనకి ప్రభువుడు కృప తోడై ఉన్నప్పుడు పోరాటాలు ఎన్నున్నా, ఎటువంటి ఆటంకాలు కలిగిన వాటన్నిటిని అధిరోహించగలిగిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ పౌలు బర్నబాలు సంఘాన్ని ఎలా కట్టుకుంటూ వచ్చారో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ కట్టడాలు, బిల్డింగులు, చర్చిలు ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ రక్షించబడ్డ వారిని బలపరిచి వారిని స్థిరపరిచారు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 21వ వచనంలో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తరువాత లుస్త్రకును, ఈకొనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి, ఒక పట్టణంలో ప్రవేశించినప్పుడు అనేకులను సువార్త ప్రకటించడం ద్వారా భక్తులుగా చేయలేదండి, శిష్యులుగా చేశారు. ఏంటి తేడా భక్తుడికి శిష్యుడికి? భక్తుడంటే భక్తిభావంతో ఉంటాడు. భక్తి అబ్బో, మాటల్లో భక్తి, ఆచారాల్లో భక్తి, చాలా ఆధ్యాత్మికంగా కొన్ని పద్ధతులు ఆచరిస్తారు. శిష్యుడు అనేవాడు గురువును పోలి జీవించాలని గురువును అనుసరిస్తాడు. మన గురువు ఎవరు గురువు అని పిలుచుకోకండి, మీకు ఒక్కడే గురువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురువు. మనకి మాదిరి ఉంచిపోయినవాడు.
తన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళినవాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలాలుగా చేస్తానని చెప్పినవాడు. ఆ దృక్పథంతో ఇవాళ క్రైస్తవ పరిచర్య జరగడం లేదండి. చర్చ్ మెంబర్షిప్ పెరుగుతున్నారు అనుకుంటున్నారే కానీ అందులో ఎంతమంది నిజంగా భక్తులు, ఎంతమంది శిష్యులు? భక్తులంటే భజన చేసి పోయేవాళ్ళే, శిష్యులంటే వెంబడించేవారు, అనుసరించేవారు. శిష్యుడు యజమానిని మాటకు విధేయుడవుతాడు, దేవుని యొద్ద నేర్చుకుంటారు. ఇప్పుడంటే మనకి స్కూల్స్, కాలేజెస్ వచ్చాయి కానీ ఒకప్పుడు మన దేశంలో కూడా గురుకులాలు ఉండేవి. ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో సెయింట్ అగస్టిన్ వంటి భక్తులు ప్రారంభించిన గురుకులాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ గురుకులంలోనికి వాళ్ళు వెళ్ళి గురువు దగ్గర వదిలేస్తారు పిల్లల్ని. వాళ్ళు 24 గంటలు ఆ గురువు గారికి సేవ చేస్తూ, గురువు గారిని అనుసరిస్తూ, వారి యొక్క నేర్చుకుంటూ ప్రాక్టికల్గా వారి దగ్గర ఉండిపోయినప్పుడు వారు 1-2 గంటల క్లాస్ కాదు కానీ 24 అవర్స్ వాళ్ళు గురువులాగా జ్ఞానమును, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి డిసిప్లిన్, మంచి క్రమశిక్షణ, మంచి జ్ఞానం, అనుభవ జ్ఞానం పొందుకుంటారు. క్రైస్తవులు చర్చికి వెళ్ళేది పాటలు పాడుకొని వచ్చేయడానికి కాదండి, లేదా అక్కడ బోధకుడు చెప్పిన మాటకు హల్లెలూయా అని చప్పట్లు కొట్టి లేక ఆర్భాటాలు చేసేది కాదు, చేసి వచ్చేయటం కాదు. విన్న వాక్యానుసారంగా జీవించాలి. ఆనాడు కొద్దిమంది ఉన్నప్పటికీ వారిని భక్తులుగా శిష్యులుగా తయారు చేశారంట. యేసును వెంబడించేవారు శిష్యుడు, యేసును పోలి జీవించాలనే వాడు శిష్యుడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్న ప్రభు మాట ప్రకారం గురువును మెచ్చిన శిష్యులుగా, అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా మనం ఉండాలని దేవుడే ఆశపడుతున్నాడు. ఇవాళ విశ్వాసులు పసిపిల్లల్లాగే ఉంటున్నారండి. ఎంతకాలం వారిని ఉయ్యాలు ఊపినట్టుగా, జోగొట్టునట్టుగా, వారికి మిఠాయిలు కొనిపెట్టినట్టుగానే ఉంది. కానీ ఈనాటి క్రైస్తవ బోధ సేవకులు, సంఘాలు బుజ్జగించుకోవడంతో సరిపోతుంది. కానీ శ్రమనందటం, కష్టపడటం, త్యాగం చేయటం, సమర్పించుకోవటం, స్వార్థాన్ని బలి చేయటం, సిలువెత్తుకొని వెంబడించటం అనే శిష్యత్వపు శిక్షణ దొరకడం లేదండి క్రైస్తవులకి. అందుకే ఇవాళ క్రైస్తవ భక్తులు ఉఫ్ఫంటే ఎగిరిపోయేటట్టున్నారు. చిన్న శోధనకు లొంగిపోతారు, చిన్న ఆకర్షణ కలిగితే బలైపోతారు. వాటికి డబ్బును ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు. కొంచెం శ్రమ వచ్చిందంటే వెంటనే క్రీస్తుని ద్వేషించడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులను ఎంతోమందిని ఈ రోజుల్లో చూస్తున్నాం. ఈ అనుదిన ధ్యానాన్ని క్రమంగా వింటున్న మీరెవరు అలాంటి స్థితిలో ఉండరని, అనుదినము మీకు ఇస్తున్న సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, విశ్వాస త్యాగాలు నేర్చుకుంటున్నారని నమ్ముతున్నానండి. క్రమం తప్పకుండా వాక్యము ధ్యానించడం ద్వారా దేవుని క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం. శిష్యులుగా చేసిన తర్వాత వారు ఇకనకు వచ్చిన తర్వాత 22వ వచనం చూస్తే, శిష్యుల మనస్సులను దృఢపరచి, శిష్యుల మనస్సులను దృఢపరచి, బలపరచి, ధైర్యపరిచి, ఎంకరేజ్ చేసి, ఇవాళ విశ్వాసులకి దేవుని వాక్యం ధైర్యాన్ని ఇస్తుందండి. నీకు ధైర్యాన్ని కలుగజేసే వాక్యం అందించబడాలి. నీవు శోధనకు లొంగిపోకుండా కమాన్ యూ కెన్ డూ ఇట్ అని మన తల్లిదండ్రులు చెప్తారు చూడండి. నా చేత కాదు అన్నప్పుడు లేదు నువ్వు చేయగలవు, కమాన్ అని. విశ్వాస జీవితంలో కూడా ఇంకా నేను భక్తిలో సాగలేను, నేను దేవుని కొరకు వాడబడను, దేవుని కొరకు బతకలేను అని ఈరోజు చాలామంది చిన్న చిన్న శోధనలు, బలహీనతలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. అట్టి వారిని ధైర్యపరిచే మాటలు, దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత ఊదబడినటువంటి రాయబడినటువంటి ప్రతి లేఖనము బోధించుటకు, బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, గద్దించుటకు ప్రయోజనకరంగా ఉంది.
గద్దింపులు దిద్దుబాట్లు వద్దంటున్నారండి ఇవాళ. గద్దింపులు దిద్దుబాటులు వద్దన్న వారు వారి జీవితంలో పరిపూర్ణులు కాలేరండి. మన తల్లిదండ్రులు మనల్ని గద్దించకుండా దిద్దకుండా మనం ఇంతటి వారిమయ్యామా? ఎడం చేత్తో కాదురా, కుడి చేత్తో భోంచేయరా, అన్నం తినేటప్పుడు అంత పెద్ద చప్పుళ్ళు చేయకురా అని అమ్మ చెప్పిన మాటలు కదా ఇవాళ ఒక మర్యాదస్తుడిగా నిన్ను చేసినాయి. వంకరగా నడవకరా, తిన్నగా నడవరా, ఏంటండి డబ్బులు జాగ్రత్తరా, అనవసరంగా ఖర్చు పెట్టకరా అని తండ్రి చెప్పిన బోధ ఇవాళ నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉంది కదా. అయితే దేవుని విషయాలు విశ్వాసం కాపాడుకో, ప్రార్థన నేర్చుకో, గురి కలిగి జీవించు, దేవుని మందిరానికి వెళ్ళు, వాక్యాన్ని పఠించి ధ్యానించు అని గద్దింపులతో కూడిన పాఠాలు నేర్చుకుందాం. తప్పు చేసినప్పుడు, తప్పును ఖండించినప్పుడు దిద్దుకుందాం. దిద్దుబాటును అసహించుకునే వాళ్ళంటే దేవుడికి అసహ్యం అంట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు నీ వీపు తట్టు వేసేస్తున్నావు, నీకు భక్తిహీనులతో నువ్వు ఏకీభవిస్తున్నావు, ఎందుకు నువ్వు నా వాక్యాలు వల్లిస్తున్నావని కీర్తన 50లో ఉంటుంది, చదవండి. నీ జీవితం మారకుండా భక్తుడిని చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. వారి హృదయాలను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. నిలకడగా ఉండు విశ్వాసంలో. ఒకరోజేమో ఎక్కువ విశ్వాసం, ఒకరోజేమో తక్కువ విశ్వాసం, ఒకరోజేమో ఎక్కడ లేని విశ్వాసిగా మాట్లాడతావు, ఒకరోజేమో అవిశ్వాసి కంటే హీనంగా మాట్లాడతావు. ఒకరోజు నా దేవుడు ఎంతో గొప్పడు, నాకు ఎన్నో మేలు చేశాడంటావు, మరో రోజేమో ఏం చేశాడు దేవుడు అంటుంటావు. అది స్థిరమైన భక్తి కాదండి. మేలైనా కీడైనా నా దేవుడు నాకు ఏది చేసినా నా మంచికే. యెహోవా ఈచెను, యెహోవా తీసుకొనను, ఆయన నామానికి మహిమ కలుగునుగా కన్నా యోబు వంటి స్థిరమైన భక్తి మనకు ఉండాలి. కలిసి వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా, ఆనందం కలిగినప్పుడు ఒకలాగా ఉండడం కాదండి. అన్ని సమయాలందు విడువక ప్రభువును ప్రేమించాలి అని వారికి బోధించారు పౌలు, బర్నబాలు. వారి హృదయాలను దృఢపరిచి వారిని విశ్వాసంలో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలను. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలన్నది వదిలేసి ప్రభువుని నమ్ముకుంటే అనేక ఆశీర్వాదాలు వస్తాయి, మీకు లాభాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ధనధాన్యాలు పెరుగుతాయి, అనుకున్నది ఎన్నో జరుగుతాయి అన్నటువంటి బోధ అత్యధికమైపోయింది. ఇవాళ చాలామంది భక్తులు భక్తి కోసం ప్రభువుని వెంబడించేవారు ఉన్నారు. విచారం ఏంటంటే మాలాంటి సేవకులు కూడా దేవుని సేవ అంటే సంపాదన కొరకును లేక అవకాశాలను ఉపయోగించుకొని స్వార్థం కొరకు ప్రయాసపడుతున్నారు. అయ్యో, దేవుడు అట్టి వారిని తీర్పు తీర్చక తప్పదు సుమా. దేవుడు తీర్పు తీర్చక ముందే మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం తప్పుదిద్దుకుంటే ఆయన క్షమించటానికి మన ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. శ్రమ లేకుండా సింహాసనం లేదండి. సిలువ లేకుండా కిరీటం లేదు. క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు, బాధలు పడటం గొప్ప భాగ్యం. పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభు చెప్పాడన్న మాట ఈనాడు విశ్వాసులు గుర్తించాలి. మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఏదో మీకు వింత సంభవించిందని అనుకోవద్దు. ప్రతి మానవుడు శ్రమ పడుతున్నాడు, పాపముల కోసం శ్రమ పడుతున్నాడు, లోకం కోసం శ్రమ పడుతున్నాడు. నీవు క్రీస్తు కొరకు శ్రమ పడతావు, ఎంత గొప్ప భాగ్యం. మనం శ్రమల ద్వారానే, సిలువ ద్వారానే పరలోక రాజ్యానికి చేరగలుగుతాం అని వారిని హెచ్చరించి జాగ్రత్త, మీ విశ్వాసం జాగ్రత్త, మీ భక్తి జాగ్రత్త, మీరు ప్రార్థనలో జాగ్రత్త అని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరే. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మనం బలపడతాం. ఉపవాస ప్రార్థనల ద్వారా మనం స్థిరపడతాం. అంతేకాదు వారిని బలపరిచి, స్థిరపరిచి, హెచ్చరించి
వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేశారు. జీవితకాలం అంతా నేను నీ ఫ్యామిలీ పాస్టర్గా ఉంటాను, నన్నే మీ ప్రార్థన భారాలు నాకే పంపండి, నేనే ప్రార్థన చేస్తాను, మీ కానుకలు నాకే పంపండి అనే రకం బోధ కాదండి పౌలు బర్నబాలు చేసింది. వారిని స్థిరపరిచి బలపరిచి వారిని హెచ్చరించి వారిని ధైర్యపరిచి అన్ని విధాల వారిని సిద్ధపరిచి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ విశ్వాసులు ప్రభువును వెంబడించారు. వారు అనేకులను రక్షణలోనికి నడపగలిగారు. అదే క్రైస్తవ సేవాభివృద్ధి. ఒక సంఘాన్ని పట్టుకొని అక్కడే ఎలాడటం కాదు కానీ ఒక్కొక్క చోట రక్షించబడ్డ వారిని సంఘాలుగా ఏర్పరిచి వారిని స్థిరపరిచి బలపరిచి వారిని వెంటాడి వారు నమ్మిన ప్రభువుకు అప్పగించి దేవుడు వాక్యమునకు నువ్వు ఆత్మకుడు నేను అప్పగించి నేను పోతున్నా, ఇంకో చోటకి వెళ్ళాలి నేను పౌలు తిరుగుతూనే ఉన్నాడు. ఈ రోజున ఈ సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కడెక్కడున్నారో మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా నేను వెంటాడటం కుదరదు, కానీ దేవుని మహాభాగ్యం ఏంటంటే వాళ్ళ వాక్యం ద్వారా మిమ్మల్ని వెంటాడడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాను. మీరు నమ్మిన ప్రభువుకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన నామంలో మీరు ప్రార్థించి మీరు ధైర్యం తెచ్చుకొని బలపడి మీ చుట్టూన్న బలహీనులను, అవసరతలో ఉన్నవారిని ప్రభు కొరకు సిద్ధపరచండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో మేము స్థిరపడినట్లుగా బలపడినట్లుగా నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా అనుదినము నీ వాక్యమనే ఆహారమును భుజించుటకు ప్రతిదినము నాయన నీ సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థించుటకు అంతరంగ పురుషుడు శక్తి పుంజుకొని పరిశుద్ధులుగా నీకిష్టులుగా ప్రతి పోరాటము జయము పొందే క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైన దాకా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జయపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయకాల